నాకు హార్ట్ ప్రాబ్లం ఉండింది. హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించాను. చెక్ చేశాక ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. 4.5 లక్షల రూపాయల దాకా అవుతుందని చెప్పారు సార్. హార్ట్‌లో 3 దిక్కుల బ్లాకేజ్ ఉండింది సార్. ఒకటొచ్చి 100%, మిగతా రెండొచ్చి 50% బ్లాకేజ్ ఉండింది సార్. ఆపరేషన్ చేయాలి, చేస్తేనే బతుకుతామని చెప్పారు సార్. మా అమ్మగారు నమ్మకంతో మీ దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చు సార్. ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ. ఏ విధమైన సందేహం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. కావాలంటే నా రిపోర్ట్స్ పంపిస్తాను. ఎక్కడ కావాల్సిన వాళ్ళు. గుండె ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం మోషన్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, మన భోజనం విధానాలు, మందు తాగటం, ఇవన్నీ చేసే దాని నుంచి లివర్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా సిగరెట్ తాగడం వలన గుండె ప్రాబ్లం రావడానికి ఎక్కువ. ఇది తమిళ భాషా వీడియో. మంచిగా అర్థం చేసుకునేందుకు మేము దీన్ని తెలుగు భాషలోకి డబ్బింగ్ చేశాము. అసలు వీడియోను చూడాలంటే మా డిస్క్రిప్షన్లో లేదా మొదటి కామెంట్లో లింక్ ఉంది, చూడండి. బోగర్ సిద్ధ ఔషధం ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్నాము. ఇప్పుడు మనల్ని చూడడానికి ఆటో డ్రైవర్ అనిల్ కుమార్ వచ్చారు. వీరు ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం మన దగ్గర ఔషధం తీసుకొని బాగా అయ్యారు. అనిల్ కుమార్ ఎందుకు వచ్చారు, ఏ విధమైన సమస్యలతో ఉన్నారు, ఔషధం ఎన్ని రోజులు వాడారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం అనిల్ కుమార్. సరే అండి, మీరు నా దగ్గరికి ఏ సమస్య నుండి వచ్చారు? నమస్కారం సార్. నాకు హార్ట్ ప్రాబ్లం ఉండింది. హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించాను. చెక్ చేశాక ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. 4.5 లక్షల రూపాయల దాకా అవుతుందని చెప్పారు సార్. కానీ నాకు దాంట్లో ఒప్పందం లేదు. ఎందుకంటే నాకు అంత స్తోమత లేదు. నేను ఆటో తోలుకొని ఇల్లు గడుపుకుంటున్నాను సార్. ఆ తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ చూశాను. మీ వీడియోస్ చూసి మీకు కాంటాక్ట్ చేశాను సార్. తర్వాత మా ఫ్యామిలీతో మీ దగ్గరికి వచ్చాను. ఆ తర్వాత సార్ని నేరుగా వెళ్ళి కలిశాను. ఆపరేషన్ చేయించుకునే వసతి లేదు. తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాక ఒకే జాగాలో ఉండాలి, ఆ వసతి లేదని సార్కి చెప్పాను. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్ పెడితేనే మీరు బతుకుతారు అన్నారు కదా. గుండెకు సంబంధించి మీకు ఎన్ని బ్లాకేజీలు ఉన్నాయని చెప్పారు? హార్ట్లో 3 దిక్కుల బ్లాకేజ్ ఉండింది సార్. ఒకటొచ్చి 100%, మిగతా రెండొచ్చి 50% బ్లాకేజ్ ఉండింది సార్. ఆపరేషన్ చేయాలి, చేస్తేనే బతుకుతామని చెప్పారు సార్. మా అమ్మగారు, ఇంట్లో అందరూ చాలా భయపడ్డారు. దాని తర్వాత మీ ఛానల్ చూసి మీకు కాల్ చేస్తున్నాను నేను. మా ఇంట్లో చెప్పాను, నా వల్ల రావడం కుదరక మా ఇంట్లో వాళ్ళు కారు రెంట్‌కి తీసుకొని నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు. మిమ్మల్ని కలిశాక మీరు మెడిసిన్ ఉందని చెప్పి నాకు మీ మందులు ఇచ్చారు. వాడిన 3 రోజులకే పర్వాలేదనిపించింది. దాని తర్వాత నెలకి చాలా డిఫరెన్స్ తెలిసింది మీ మెడిసిన్. మీరైతే కంప్లీట్‌గా 4 నెలలు వాడమని చెప్పారు. 4 నెలలు వాడాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించాను. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్ పెడితేనే మీరు బతుకుతారు అన్నారు కదా. ఏ ఒక్క బ్లాకేజ్ లేదు. బ్లాకేజ్ అంతా క్లియర్ అయింది. తర్వాత డాక్టర్స్ అంతా చాలా షాక్ అయ్యారు. నేను మెడిసిన్ తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. సరే, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి చెక్ చేయించాను. కొద్దిగా షుగర్ స్టార్ట్ అయిందన్నారు. తద్వారా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను నేను. మీకు గుండె నొప్పి ఉన్నప్పుడు వచ్చావు కదా, అప్పుడు మీ నాడి చూసినప్పుడు మోషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం ఉండింది. సరే ప్రేక్షకులారా, గుండె ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం మోషన్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, మన భోజనం విధానాలు, మందు తాగటం, ఇవన్నీ చేసే దాని నుంచి లివర్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా సిగరెట్ తాగడం వలన గుండె ప్రాబ్లం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలా ఉన్న కారణంగా మోషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం వచ్చి నరాల ప్రాబ్లం వచ్చిన తర్వాత గుండె బ్లాకేజ్ ఉన్న కారణంగా చాలా బాధపడి వీరు రాలేకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న కారు తీసుకొని వచ్చారు మన దగ్గరికి. వాళ్ళ నాన్న, అమ్మ వారు వచ్చిన తర్వాత వారి నాడి చూసి వారి 4 నెలలు ఔషధం ఇచ్చి వాళ్ళు బాగా అయిన తర్వాత మెడికల్ రిపోర్ట్ తీసుకొని గుండెలో ఏమీ బ్లాకేజ్ లేదని రిపోర్ట్ ఇచ్చాము. అవును సార్. మీరు ఇంతకు ముందు ఒక వీడియో ఇచ్చారు కదా. అవును సార్, ఇంతకు ముందు ఒక వీడియో ఇచ్చున్నాను. మీ వీడియో చూసి 100 మందికి పైగా వచ్చారు. వచ్చిన వారికి ఏమి అనుమానం ఉన్నా
మీ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని అడగమని చెప్పాము. అనిల్ కుమార్ దగ్గర మాట్లాడాలని నా దగ్గర మీ నెంబర్ తీసుకున్నారు ఎంతోమంది. మీరు వారి దగ్గర మాట్లాడారు కదా. నాకు కాల్ చేసిన వాళ్ళందరితో మాట్లాడాను. నా రిపోర్ట్స్ వాళ్ళకి పంపించాను సార్. రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ చూసి 100కు మంది పైగా ఔషధం తీసుకొని వాడి బాగా అయ్యారు. మళ్ళీ ఎందుకు ఈ వీడియో అంటే ఇంకా చాలా మంది ప్రేక్షకులకు అనుమానం ఉంటుంది. 4 సంవత్సరాల ముందు ఔషధం తీసుకున్నారు, బాగా అయ్యారు, ఏమైనా సమస్య ఉందా అని అనుమానం ఉంటుంది. అందుకోసం ఈ వీడియో. సిద్ధ ఔషధం అనేది సిద్ధ ఔషధంలో గురు ఔషధం అని ఉంది. ఆ ఔషధం తీసుకునే దాని నుంచి ఉన్న జబ్బులు పోయి మళ్ళీ ఇక ముందుకు రాదు అని ఈ వీడియో. వీరికి మలబద్ధకం సమస్య నుంచి గ్యాస్ ఫామ్ అయ్యి నరాల సమస్య వచ్చి గుండె సమస్య వచ్చింది. 4 నెలలు ఔషధం తీసుకొని బాగా అయ్యారు. 4 సంవత్సరాలు అయ్యి ఇప్పటి వరకు ఏమి సమస్య లేకుండా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. దీని నుంచి మా ఔషధం గురించి మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నమ్మకంతో మీ దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చు సార్. ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ. ఏ విధమైన సందేహం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. కావాలంటే నా రిపోర్ట్స్ పంపిస్తాను. ఎక్కడ కావాల్సిన వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నమ్మకంతో మీ దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చని నా ఉద్దేశం. ఈ వీడియో చూసి నలుగురికి ఉపయోగం కావాలి. సరే ప్రేక్షకులారా, తీరని రోగాలతో చాలా బాధపడుతున్న ఔషధం తీసుకొని బాగా అయిన వారితో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.